CMD న్యూస్ నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. BLAను నియమించి ఓటరు సవరణ ప్రక్రియలో మన ఓట్లు పోకుండా దొంగ ఓట్లు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా మంత్రి హాజరై మాట్లాడారు. ధాన్యం కొనుగోలు గతంలో ఆఫ్లైన్ లో ఉండేదని ఇప్పుడు ఆన్లైన్ చేయడం జరిగిందన్నారు. వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఏమైనా ఉంటే అధికారులు పరిష్కారం చేస్తారన్నారు. గ్రామాల్లో తాగునీటి సరఫరాలో సమస్యలు రావద్దని, ఆయా గ్రామాల్లో శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. జూన్లో పాఠశాలలు పునః ప్రారంభం కాగానే బడిబాట కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా అందరూ కృషి చేయాలన్నారు. వర్షాకాలంలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలన్నారు. కమిటీలు బాధ్యతగా వ్యవహరించినప్పుడే గ్రామాల్లో సమస్యలు తొలగుతాయని తెలియజేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. PCC జనరల్ సెక్రటరీ హుస్నాబాద్ ఇన్ఛార్జ్. నేను సైదాపూర్కి వచ్చింది. కొంతమంది ఇప్పుడు పట్టణంలో జరుగుతుంది ఎక్కడన్నా పెళ్లిళ్ళ చాలా మంది వచ్చి ప్లేట్ పట్టుకొని భోజనం చేసిపోతారు. నాలంటే ఒక అలవాటు ఉంది, నేను పోయి నేను వంటలు చేయాలి, లేదా డైనింగ్ కాడికి పోయి అక్కడ లోపల పోయి వంటకాలు ఉండాలి. అందరూ కొంత ఎవరి అభిరుచి వాళ్ళు కాబట్టి అట్లా ఈ పనులలో భాగస్వామ్యం కలిగిన వాళ్ళు మాత్రం చేయాలి. ఎంతసేపు రాజకీయమే కాదు, కొత్తగా అందరూ ఎన్నికలు కాబట్టి మరి దయచేసి చల్లగా ఈ ప్రాంతం అంతా ఉండాలంటే ఇటువంటి కార్యక్రమాలన్నీ జరగాలని కోరుకుంటూ దీనికేనండి మీటింగ్ తేమ శాతం లేకపోతే కొనుగోలు కేంద్రంలో ఆగిందంటే ఒప్పుకుంటా. కానీ తేమ శాతము కరెక్ట్ గా ఉండి కూడా వాళ్ళు కొనుగోలు చేస్తలేరంటే దాన్ని పరిష్కారం చేయడానికి నేను ప్రతి గ్రామం నుంచి ఒక 5 సభ్యులతోటి ధాన్యం కొనుగోలు పరిశీలన కమిటీ పేరు మీద 5 చొప్పున కమిటీ వేయండి. ఒక 5 తోటి కమిటీ వేసుకొని ఊర్లే వీలైనంత మంది ఆ స్కూళ్ళకి తీసుకొచ్చే విధంగా బడిబాట ప్రోగ్రామ్ లో కూడా ఇన్వాల్వ్ కావాలి. ఆ సౌకర్యాలు కలిగించే బాధ్యత నాది, పిల్లల్ని బళ్ళల్లో జాయిన్ చేసే బాధ్యత మీది. ఆ విధంగా అదొకటి కూడా బడిబాట కార్యక్రమం దయచేసి ఇది కూడా మన బాధ్యత. ఓటర్ల మీద అవగాహన కలిగి కొంత చదువుకొని ఓట్లు ఎక్కించి ఓట్ల దొంగోట్లు రాసుకుంటే లేదా ఓట్లు తొలగిస్తే ఆ ఫామ్ నెంబర్ల ప్రకారంగా అప్లికేషన్లు పెట్టించి అధికారులతో సమన్వయం చేసుకోగలిగినటువంటి పార్టీ స్ట్రాంగ్ ఉండాలి. కాబట్టి మన ఓటర్ లిస్టుల పేర్లు తొలగించకుండా, దొంగ ఓట్లు ఎక్కకుండా గ్రామాల వారిగా మరి ఓటర్ల పరిశీలన SR పేరు మీద ఏదైతే జరుగుతా ఉందో ఆ ప్రక్రియలో అప్రమత్తంగా ఉండడానికి మరి బూత్ లెవెల్ ఏజెంట్ గా PLAగా ఒక పేరే కావాలి. కానీ ఊర్లో ఒక 4-5 ఉంటే మాట్లాడుకొని ఆ 200 ఓట్లకు ఒక మనిషి ప్రతినిధిగా ఉంటాడనే దాని మీద మనం 5 పేర్లు తీసుకుంటున్నాం. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ NTR వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి MBBS MS OBGY కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా
గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.